ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రసాద తిరస్కరణ దోషం అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది, ఆ దోషం అంటే ఏమిటో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తే ప్రసాద తిరస్కరణ దోషం అని టైటిల్ పెట్టి వారు ప్రసాదం ఆ రోజంటండి ఏదో కారణం చేత ఉదయం తీసుకోలేకపోయాడంట. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయికి చెప్తుంది, పొద్దున అంటే వాళ్ళ అబ్బాయి గురించి చెప్తుంది మనకి. అయితే మా అబ్బాయి చేసిన తప్పు మీరు ఎవరో చేయొద్దని చెప్పింది. ఆ తర్వాత ఏంటనే విషయాల్లోకి వెళ్తే వారంట విజయవాడ వెళ్ళి వచ్చారంట. ఈ అమ్మ ఎవరైతే ఉన్నారో వారు విజయవాడ వెళ్ళి వచ్చారంట. వచ్చిన తర్వాత ప్రసాదం అని చెప్పి వాళ్ళ అబ్బాయికి ఉదయం ఇచ్చిందంట, వద్దన్నాడంట. మధ్యాహ్నం ఇస్తుంటే వద్దన్నాడంట. ఎందుకు అంటే కనుక ఈ జిమ్కి వెళ్తూ ఈ ఫ్యాట్ వస్తువులు అవన్నీ తినకూడదని చెప్పి, ఆయిల్ వస్తువులు అని చెప్పి అలా తినలేదంట. ఈమెమ్మ 3 సార్లు అడిగింది, ఆ అబ్బాయి 3 సార్లు వద్దని చెప్పాడు. అయితే వీళ్ళంట బయటకు వెళ్ళాడంట. బయటకు వెళ్తే పెద్ద యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయితే ఈ అబ్బాయికి గెడ్డం కింద 3 కుట్లు, కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలినాయంటండి. కాకపోతే వాళ్ళ అమ్మగారు వెనక్కున్నారు కదండి, వారికి మాత్రం చిన్న గాయం కూడా అవ్వలేదంట. అప్పుడు అనుకుందంట ఈ ప్రసాద తిరస్కార దోషం వల్లేనేమోనని అనుకుందంట. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది కూడా మనకి తెలీదు. కాకపోతే వారు చెప్తే నిజం అనిపించింది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామండి. సత్యనారాయణ స్వామి వ్రతంలో కథలో చెప్తారు కదా, అన్ని కథల్లో 5 కథల్లో కూడా ప్రసాదాన్ని తిరస్కరించిన వారే ఈ స్వామివారి యొక్క ఆగ్రహానికి లోనవుతూ ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు. ఆ కథలన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా సత్యనారాయణ స్వామి వ్రతంలో. ఆ అబ్బాయి ప్రసాదం స్వీకరించకపోతే వాళ్ళ ఆవిడ ప్రసాదం స్వీకరించకపోతే వాళ్ళ నగలు అవన్నీ కూడా పోతాయి. పడవలో నుండి వస్తుంటే అలా పోతూ ఉంటాయి కదా. అందుకే అనిపించింది ప్రసాద తిరస్కరణ దోషం అంటే ఇదేనేమోనని. ప్రసాదమే కదా, మనం ఏంటంటే మామూలుగా నాస్తికులు ఏమంటారంటే కనుక ఏముంది విగ్రహం ముందు ప్రసాదం పెట్టి తింటమే కదా, ఆయన ముందు పెట్టి తింటమేగా అన్నట్లుగా అంటారు. నిజానికి ప్రసాదం కనుక మనం ఏదైనా పదార్థాన్ని స్వామివారి ముందు పెడితే దృశ్యం చేత, చూపు చేత ఆయన ఈ ప్రసాదాన్ని మనం ఏదైతే పెడతామో ఆహారాన్ని స్వామివారు స్వీకరించి మనకి ఇస్తారు కాబట్టి దాన్ని ప్రసాదం అంటారు. చాలా ఇప్పుడు వరకు తెలియదేమో. ఎవరైనా అడిగితే కనుక దేవుడు ప్రసాదం తింటాడా అని అడిగితే తప్పకుండా చెప్పండి, తప్పకుండా తింటారు. స్వామివారి ముందు పెట్టిన ఆహారాన్ని, మనం పెట్టిన నివేదనను స్వామివారు కళ్ళతో చూసి స్వీకరిస్తారు స్వామి. ఆ స్వీకరించిన తర్వాత మిగిలింది మనకి పంపిస్తూ ఉంటారు, మనకి ఇస్తారు. అదే మనం చూస్తున్న ప్రసాదం అనేది. మనం వండకముందు దాన్ని పులిహోర అని కానీ పొంగలి కానీ అని అంటాం. అదే నివేదన అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం, స్వామివారి లడ్డూ ప్రసాదం, స్వామివారి పులిహార ప్రసాదం అని ప్రసాదం అనేది యాడ్ చేస్తాం. ప్రసాదం అంటే కనుక ప్రసాదించింది అని, స్వామి మనకి ప్రసాదించింది అని అర్థం. స్వామివారు సగం తీసుకుని మనకు ప్రసాదించిన ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి దాన్ని ప్రసాదం అని పిలుస్తూ ఉంటారు. ఆ స్వామివారికి ఎప్పుడైనా సరే ఎక్కడన్నా ఆలయాల్లో ప్రసాదం ఇచ్చినా కూడా తప్పకుండా తీసుకోండి, వద్దని మాత్రం చెప్పద్దండి. ఎందుకంటే మనం ఇక్కడ వీళ్ళకి జరిగిందని కాదు నేను చెప్తుంది, సత్యనారాయణ స్వామి వ్రతంలోనే ఉంది. ఆ కథంతా విని వాళ్ళు ప్రసాదం తినకపోతే ఏమైంది అనేది కూడా అక్కడ మనకి ఇది ఎగ్జాంపుల్ కాదండి, అది వాస్తవంగా జరిగింది మాత్రమే అక్కడ మనకి కథలో ఇచ్చారు. కాబట్టి మనం అది కూడా ఫాలో అవ్వాలి తప్పకుండా. మనం ఈ ప్రసాదమనే కదండి, ఏ ప్రసాదమైనా కానీ సరే, వాళ్ళు కొంచెం ఎక్కువ పెడుతున్నారు అనుకోండి, కొంచెం చాలండి, ఒక చేతిలో పెట్టించుకుని ప్రసాదంగా స్వీకరించి రండి, అది చాలా ఉత్తమం. వద్దనే మాత్రం ఎప్పుడు కూడా చెప్పొద్దని నేను భావిస్తున్నాను. అది మన నమ్మకం అంతే. తప్పకుండా మనం ప్రసాదం అంటే ప్రసాదం స్వీకరించాలి. ఎటువంటి సమయంలో ఉపాసం ఉన్నాము, అది ఉన్నాము, ఇది ఉన్నామని కూడా మనం ఆలోచించకూడదు. ప్రసాదం అంటే స్వామివారి ప్రసాదం. ఉపాసం ఉన్నప్పుడు కూడా కొంచెం లైట్గా తీసుకోవచ్చు, తప్పులేదు. అదండి నేను చెప్పింది. ప్రసాదాన్ని ఎప్పుడు కూడా తిరస్కరించొద్దు. ఎవరైనా ఇస్తే కొంచెమన్నా తీసుకుని స్వీకరించి నమస్కరించుకోండి, అదే చాలా మంచిది. ఓకే. అలాగే ఇక్కడ మన శాంతి నిలయంలో స్వామివారికి ఉదయం శనివారం రోజు ఉదయం అలంకారము, ఆ తర్వాత స్వామివారికి శాంతి నిలయానికి లైటింగ్స్ అయితే పెట్టారండి. స్వామివారి
గర్భాలయం ముందు ఈ విధంగా లైట్లు అయితే వేశాను, చాలా బాగున్నాయి కదండి. ఆ తర్వాత స్వామివారికి ఉయ్యాల సేవ అయితే జరిగింది. ప్రతి శనివారం జరుగుతుందని మీ అందరికి కూడా తెలుసు. ఈ శనివారం కాకపోతే పూలైతే తెప్పించలేదు. ఆ తులసి దళాలు, సన్నజాజి పూలన్నీ కూడా మన పెరట్లో పూసిన పూలు అలాగే తులసి దళాలతోనే ఆ మాలెత్తి కట్టడం జరిగిందండి. స్వామివారి అర్చనకు కూడా అదే తులసి దళాలతో అర్చన కూడా చేస్తున్నాను. చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఎంతైనా మనం కోసి, మన చేతులతో కోసి ఆ తర్వాత మాల కట్టి అలంకరిస్తే ఆ తృప్తే వేరు స్వామికి. ఆ తృప్తి మీరు కూడా పొందొచ్చు. మీరు కూడా ఎక్కడైనా మొక్కలు లేదంటే బయట కొనుక్కొచ్చుకొని కట్టుకున్నా చాలండి, ఆ తృప్తే. అయినా కానీ స్వామివారికి ఒక చిన్న పువ్వు పెట్టినా, మన పెరట్లో పూసిన పువ్వు పెట్టినా చాలా సంతోషం ఇస్తాము, చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటిది స్వామివారికి తులసి మాల వేయటం చాలా ఆనందాన్ని కలిగించింది. మీరు కూడా చూసే ఉంటారు స్వామివారిని. ఆ తర్వాత స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఊంజల్ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అలాగే స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. స్వామివారికి ప్రసాదం ఎప్పుడైనా పెడితే మీరు తప్పకుండా కొంచెం మీరు ఇంట్లోనే కానీ ఇంట్లో కూడా ప్రతినిత్యం నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి. నిత్య దీపారాధన చేసుకునేవారు కొంచెం ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా మంచిది. పటిక బెల్లం పెడితే 2 తీసుకుని ఫస్ట్ ఎవరైతే పూజ చేశారో వారు తిని ఆ తర్వాత వేరే వాళ్ళకి పంచడం ఉత్తమం. మనం స్వామివారికి ఎప్పుడైనా సరే నివేదన పెట్టినప్పుడు పాటించండి. ప్రసాదాన్ని మాత్రం ఎవ్వరూ వద్దని మాత్రం చెప్పకండి. ఎక్కడైనా ఇస్తే తప్పకుండా స్వీకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పూరిలో జగన్నాథ స్వామివారికి నివేదన అయితే చేస్తూ ఉంటారు కదండి. అయితే ఈ నివేదన చేయకముందంటే వంటశాలలో ఎటువంటి వాసన అనేది ఉండదంటండి. ఎటువంటి వాసన కానీ ఎటువంటి రుచి కానీ ఏమి ఉండవంటండి. అయితే ఒక కుండ మీద ఒక కుండ అలా 7 కుండలు పెట్టి అన్నాన్ని అయితే ఉడికిస్తారంటండి. ఫస్ట్ కుండలో ఎలా అయితే అన్నం ఉడికిందో లాస్ట్ కుండలో కూడా అదే విధంగా ఉడుకుతుందంట. అలాగే ప్రతినిత్యం కూడా కొత్త కుండలు అయితే వాడుతూ ఉంటారు నివేదనకి. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే స్వామివారికి ఉండేటప్పుడు వాటికంట సువాసన అనేది ఎటువంటిది ఉండదంట. అలాగే వాటికి రుచి అనేది ఉండదని చెప్తారు. ఎదురికి స్వీకరించరు. మామూలుగా ప్రసాదం మనం ఉండేటప్పుడు నివేదన చేసే ముందు ఎవరు స్వీకరించరు కదండి. కాకపోతే వారు చెప్తే రుచి ఉండదు అని చెప్తారు. అంటే అది సైంటిఫిక్గా ఎవరో ప్రూఫ్ చేసే ఉంటారు, అందుకే అది చెప్పారు మనకి. ఆ తర్వాత స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఆ బండి వస్తుంది కదండి, ఆ నివేదన బండి తీసుకువెళ్ళి ఆనంద బజార్ అని ఉంటుంది. అక్కడ ఈ ప్రసాదాలన్నీ కూడా వితరణ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చేదావిలో చాలా సువాసనలు వస్తాయంటండి. ఆ యొక్క వంటలు చాలా రుచిగా ఉంటాయి, సువాసనగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు కూడా గమనించారో లేదో అనండి, మన ఇంట్లో కనుక ప్రసాదం మనం ఒక పొంగలి కానీ ఒక పులిహార కానీ చేసి నివేదనగా పెడితే ఒకలాగా ఉంటుంది, అప్పుడు వాసన ఉండదు. ఎప్పుడైతే మనం స్వామికి నివేదన చేశామో ఆ తర్వాత దానికి సువాసనలు అనేది వస్తూ ఉంటాయి. అది సైంటిఫిక్గా కానీ ఏదైనా కానీ స్వామి మనం నమ్మే దైవం ఉన్నాడు అని నిరూపించడానికి అలా జరుగుతుంది. మొన్న రీసెంట్గా నేను పులిహార అయితే నివేదనగా పెట్టాను స్వామివారికి. అయితే తీసుకొచ్చేటప్పుడు కూడా ఏం సువాసన అయితే లేదు. పెట్టిన తర్వాత అండి అసలు ఈ శాంతి నిలయం మొత్తం కూడా ఆ సువాసనతో నిండిపోయిందండి. తులసి దళాల స్మెల్ అలాగే ఈ ప్రసాదం స్మెల్తో చాలా అద్భుతంగా అనిపించింది. టెంపుల్లో ఉన్నట్టుగా అనిపించింది ఆ కాసేపు కూడా. ఎప్పుడైనా సరే ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.